బాబు ఎందుకు అంత దులుగా ఉన్నావు? ఏం లేదు అంకుల్, ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నా. ఏంటండి నవ్వుతున్నారు? ఏం లేదు, నిన్ను చూస్తే మా పెద్దబ్బాయి గుర్తొచ్చాడు. వాడంటే మా పక్కన ఉన్నంతసేపు ఫోన్ చూస్తాడు, వెళ్ళేటప్పుడు బాధపడతాడు. నేను అలా కాదులేండి. AVNU. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? నేను సోమాజిగూడ అశ్విని అపార్ట్మెంట్స్లో వాచ్మెన్ని బాబు. ఓ వాచ్మెనా? నేను ఒకప్పుడు మీలా మంచి జాబ్ చేస్తూ బాగా అందంగా ఉండండి బాబు. ఆహా, ఆయన జాబ్స్లే అంకుల్. అన్నట్టు మీ పెద్దబ్బాయి ఏం చేస్తుంటాడు? పెద్దదు సాఫ్ట్వేర్, చిన్నోడు అమెరికాలో ఉన్నాడు. మా ఇద్దరి అమ్మాయిలకి గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేశా. మరి ఇంతమంది ఉండగా మీరు వాచ్మెన్గా చేయడం ఏంటి? ఏం చేద్దాం బాబు, సంపాదించింది అంత వల్లకే పెట్టాను, పెళ్ళిళ్ళు చేశాను, వల్ల జీవితంలో సెటిల్ అయ్యారు. బాయ సప్తుది కదా. మా ముసలి దానికి ఒంట్లో బాగోలేడు అని వాళ్ళని దగ్గర ఉండి చూసుకో మన్నా అంతే. చూసుకోమంటే ఏం ఉంది, ఒకరి పైన ఒకరు ఉంవు చూసుకో, NVU చూసుకో అని గొడవ పడ్డారు కానీ పట్టించుకోలేడు. ఏం చేయాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నాకు తప్పుతుండా. అలా ఒకరోజు నేను వాళ్ళకి భారమని తెలిసి ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాను. మీకు ఏం బదగలేదా? నాకు ఇంట్లో నుంచి బయటికి వచ్చినందుకు బదగలేడు. ఇప్పటికి ఒక్కసారి అయినా నన్ను ఒకరోయినా వల్ల అమ్మని అయిన ఎలా ఉన్నావని అడగలేదు. చూడు, అప్పుడు కొంచెం బదగ ఉంటుంది కాబట్టి నువ్వు అయినా లేదు అండి. నేను మా అమ్మ నన్నని బాగా చూసుకుంటా, అది కదలేవయ్యా. నేను ఇంతకాలం ఎంత సంపాదించిన నా పిల్లల కోసం చేశానే తర్రా మా గురించి అసలు ఆలోచించలేదు. అందుకని నువ్వు ఎంత పని చేసినా నీకు అంటూ ఒక టైంని నీకంటూ కొంత డబ్బుని కూడా పెట్టుకో. పని చేస్తున్నాను కదా అని నీ జీవితాన్ని మొత్తం మీ బాస్కి ఇవ్వడు. సరే అండి అన్నట్టు మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే చెప్పండి. వదిలే బాబు, నా మీద నాకు నమ్మకం. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నంత కాలం నాకు ఇంకాడు. నువ్వు చిన్న చిన్న వాటికి పడిపడి టైం వేస్ట్ చేసుకోకు. సరేలే, నా స్టాప్ వచ్చినట్టుండి. నా వైఫ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. బై బాయ్, టేక్ కేర్ అంకుల్.